వీరభద్రకాళి మనం ఇప్పుడు చూస్తున్నాం. తమిళనాడులో విజయ్కి తమిళనాడు ప్రజలు మ్యాజిక్ ఫిగర్ ఇవ్వకుండా కనీసం 108 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక 10 స్థానాలు తక్కువ పడినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామని, మిగతా పార్టీలు ఇస్తామని చెప్తున్నాయి. కానీ డిఎంకే ఇద్దరు కలిసి విజయ్ని తొక్కాలని చూస్తున్నారు. ఇది రాజకీయం ఇప్పుడుండే కలియుగంలో. ఇద్దరు కలిసి వాళ్ళు ద్రవిడ సిద్ధాంతాలు, విజయ్ ఎదగకూడదు, ప్రమాదంలో ఉంటే మన ఇద్దరి మధ్యలో ఉండాలి, మూడో వ్యక్తి రాకూడదని ఇట్లా కుట్రలు ఉంటాయి. మరి గవర్నర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే అనుమతి లేదు, రద్దు చేశారు. మళ్ళీ ఎట్లా జరుగుతుందో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఇది వీరభద్రనాథ్ అంట. వీటి వరకు వచ్చి అయిపోయి ముఖ్యమంత్రి అవుతాడంటే కూడా ఆ శివుడు ఆజ్ఞ ఉంటేనే అవుతారు ఎవరైనా. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమనే కుట్టదు. ఇది ఒక పెద్ద జగన్నాటకం. ఆ శివుడు ఆడిచ్చే ఆట ఎక్కువ విర్రవీగద్దండి. మన చేతిలో ఏం లేదు, అంతా మన ఆయన చేతిలో ఉంది. వీరభద్రుడు తీసుకుంటే కలియుగాన్ని. అందుకే నేను చెప్పేది 2029 ఎలక్షన్లు ఏముండరా, ఎట్లా ఆడిస్తాడో మిమ్మల్ని చూపిస్తాడు. ఇప్పుడే కర్మ సిద్ధాంతం నడుస్తుంది, కర్మ రిటర్న్ కొడుతుంది. నెక్స్ట్ ఆయన పీఠ మీద కూర్చొని భారతదేశాన్ని వెలిగిస్తాడు. విశ్వగురు వస్తే అఖండ భారత్ అవుతుందిరా. మోడీతో ఎగితే ఏమవుతుంది? మనుషులు వాళ్ళు ఈ ప్రజల మీద ఆధారపడితే ఈ ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉండేవాళ్ళు మాయ చేసి గెలిపించుకుంటూ వచ్చినాడు భగవంతుడు. అందుకే వాళ్ళకి ఈవీఎంల మీద అనుమానం వస్తామట. కూటమి విజయం కూడా వీరభద్ర నిలబెట్టి గెలిపిస్తాను నాన్న. మీకు రాబో రోజులు అర్థమవుతుంది, కాలం సమాధానం చెప్తుంది. ఇంకా 2029లో వీరభోగవసంతరాలు వచ్చి పాలిస్తాడు ఐఏఎస్ ఐపీఎస్లతో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కలెక్టరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్లతో పాలిస్తాడు. ఒక ఎస్పీని పెడతాడు, ఒక కలెక్టర్ని పెట్టి రాజ్యాధికారం ఎట్లా వెళ్ళిస్తాడో చూపిస్తాడు. రాజకీయమైన బ్రోకరేజాన్ని నాశనం చేసి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్రకాళి మనం రాజకీయాన్ని ఎందుకు ద్వేషిస్తానని అంటే ప్రతి ఒక్క దాంట్లో దూరుతారు. వ్యవస్థలో చూస్తున్నాం, పోలీస్ శాఖలో దూరుతారు, పోలీసుని సరిగ్గా పనిచేయలేరు. ప్రమోషన్లు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళకి ప్రమోషన్లు ఉండవు. చూస్తున్నాం కదా. తర్వాత న్యాయ శాఖలో చూస్తున్నాం, రెవెన్యూ శాఖలో చూస్తున్నాం. ఫ్లాట్ల మీద ఒక్కొక్క ఫ్లాట్ మీద ఎట్లా కబ్జాలు చేసి సృష్టిస్తున్నారు. ఇవన్నీ వ్యవస్థల లోపాలే కదా. దీంట్లో రాజకీయం దూరింది కాబట్టి ఇన్ని సమస్యలు. రాజకీయం అంటే సేవ చేయడానికి సంపాదించుకోవడం అనే ఇదిగా ప్రవర్తిస్తున్నారు. ఏమనంటే మేము ఖర్చు పెట్టుకున్నామో సంపాదించుకోవాలి కదా. ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసేది నేర్పించారు. ప్రజలు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేసేది నేర్చుకున్నారే. మళ్ళీ డెవలప్మెంట్ ఆలోచించకుండా వాళ్ళు ఏమిస్తారు, వీళ్ళు ఏమిస్తారు. ఇప్పుడు విజయ్ గెలిచిన అన్ని పథకాలు ఎక్కడి నుంచి ఇస్తానన్నా? ఇన్ని పథకాలు ఇస్తే మనమేమి ఎవడి సొమ్ము, ఎవడబ్బు సొమ్ము అప్పులు చేసిపోతే ఎవడు కట్టాలి? మన తరం భావితరం ఏమవుతుంది? అది సర్వనాశనం అవుతుందన్న. అందుకే గుణపాఠం నేర్పిస్తున్నాడు మన ఆయన. కర్మ రిటర్న్ కొడుతుంది. వీరభద్రుడు వచ్చి పాలిస్తాడు. జై వీరభద్రుడు.